అందరికీ నమస్కారం. ఇవాళ మీకు అందరికీ ఒక స్టోరీ చెప్పాలి. అదేంటిదంటే, ఒక గొప్ప తపస్సు చేసే గురు. ఆయన చాలా తపస్సు చేస్తూ నిష్టగా దేవుడంటే ప్రేమ ఉండి అసలు దేవుణ్ణి కనుక్కోవాలని ఒక మంచి గుణాలున్న వ్యక్తి, దేవుని మీద భయం గల వ్యక్తి తపస్సు చేస్తున్నాడు ఘోరంగా. తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఎంత ఘోరంగా చేస్తున్నాడు అంటే దేవుని కూడా నచ్చేసి భూమి మీదకి దిగొచ్చేసాడు. దిగొచ్చి ఎదురుగా నిలబడు. అయితే దేవుడు అట్లా రాగానే పిలిచిండు అనమాట ఆయనని. పిలుచుడితోటే అమ్మ నా దేవుడు వచ్చిండు అని కళ్ళు తెరిచి చూసేసరికి దేవుడు నిజంగానే వచ్చాడు. తర్వాత ఆయనను చూసుడితోటే ఈయనకంతా ఏంది ఇది, కలనా నిజమా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, దేవుడు వచ్చుడేంది నా దగ్గరికి అనుకొని చాలా పరిశాన్ అయిపోయాడు. కానీ దేవుణ్ణి చూసిన ఆనందంకి అసలు ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో అసలు ఆయనకి ఏం అర్థమవుతుంది. అంతలో పడి దేవుడు అడిగిండు, నాయన నీకేం కావాలి అసలు, ఇంత ఘోరమైన తపస్సు ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగితే, అయ్యా ఏమి లేదు, నా కోరిక ఏంటిదంటే నేను ఒక్కసారి మీ లోకం చూడాలి, అసలు మీరు ఎట్లుంటారో చూడాలి, ఈ దైవలోకం ఎట్లుంటుంది, అక్కడ అందరు ఎలా ఉంటారు, ఒకసారి నాకు చూపి అయ్యా అని అడిగిండారు. సరే నీ మాట నేను ఎందుకు కాదనాలి, పా తీసుకపోతా అని పైన లోకంకి తీసుకుపోయిందట. అంటే అక్కడ ఇప్పుడు ఈ భూమి లాంటి భూమిలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, దేవుడు ఏడికి తీసుకుపోయాడు మనకు తెలియదు, మొత్తానికి తీసుకుపోయాడు. అక్కడికి ఎంటర్ అవ్వడంతోటే మొత్తం అంత ప్రశాంతత, మనుషుల్లాంటి మనుషులే, అందరు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటా ఆనందంతోని సంతోషముతోని ఏ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు అంతా. అక్కడ ఉండే టెక్నాలజీ, అక్కడ ఉన్న దేవుని టెక్నాలజీ, అక్కడ ఇవన్నీ చూసేసి పరిశాన్ అయిపోయింది. అయ్యా మరి మీ భూమి మీద ఇప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా మీ భూమి మీద ఇంత ప్రశాంతత ఉన్నది, మీరు జీవించేదాన్ని ఇంత మరి మా భూమికి ఏమైంది అయ్యా అని అడిగితే, దేవుడు అన్నాడు కదా, మీ భూమికి ఏమైంది చెప్పు మరి. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా మా భూమి మీద దొంగతనాలు, దోపిడీలు, కొట్లాటలు, మానభంగాలు, మర్డర్లు, దోచుకునుడు, స్వార్థం, రోగాలు, ఒక్కటేందయ్యా బొచ్చడైనవి మా భూమి మీద. ఇవన్నీ ఎట్లొచ్చినాయి అయ్యా, నువ్వు మమ్మల్ని తయారు చేస్తేవి, మరి ఈ కష్టాలన్నీ మాకెందుకు అని అడిగిండు. అడిగితే భగవంతుడు ఏమన్నాడట, అయ్యా నేను మిమ్మల్ని తయారు చేసింది, భూమిని మీకు ఇచ్చింది ఇగో ఇలా బతకడానికి, మా లోకంలో చూడు ఎట్లా బతుకుతున్నారు అట్లా బతకడానికి. మీకు అసలు జ్ఞానం లేకుండా పోయింది, మొత్తం నేను గొప్పోని నువ్వు పేదోనివి, మాకు ఇది కావాలా అది కావాలని మొత్తం గలీజ్ చేసి పడేశారు మీ భూమి మీద. నేను అందరికీ అన్ని సమానంగానే ఇచ్చిన, కానీ మీరే ఎంత వ్యర్థులంటే, మనిషి ఎంత గలీజ్గా తయారైందంటే, స్వార్థం, గర్వం, ఈర్ష, పగ, కుళ్ళు, కుతంత్రం, ఒక్కటి కాదు 100 ఉన్నాయట మనకు. మీది మీరే చేసుకున్నారు, నేను మీకు మంచే ఇచ్చిన అని అన్నాడు. భగవంతుడా నువ్వు మంచిగా ఇస్తే మరి మేమెందుకు ఇట్లా తయారైనాము అని నేను అడిగాను. మీకు జ్ఞానము లేక బిడ్డ అని చెప్పిండడు దేవుడు. మరి జ్ఞానము లేక అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన జ్ఞానము, ఇప్పుడు మేము కంప్యూటర్లు చేసినాము, వాహనాలు చేసుకున్నాము, ఏరోప్లేన్లు పోతున్నాము, చంద్రుని మీద కూడా పోయి వస్తున్నాము, మాకు ఇంత జ్ఞానం ఇస్తేవి కదా,
మరి ఇన్నిగానం రోగాలు మాకెందుకు వస్తున్నాయి అని అడిగితే భగవంతుడు అన్నాడట పెద్దగా నవ్వి, అయ్యా అసలు మీకు జ్ఞానం అంటే ఏందో కూడా తెలియదు. ఏది జ్ఞానము ఏది అజ్ఞానము కూడా తెలియదు మీకు. ఏం మనుషులు తయారైందంటే భూమి మీద ఎవ్వనికి వాడు కింగ్, ఎవ్వనికి దోచింది వాడే గ్రేట్, ఎవ్వనికి వాడే రాజు. ఏ ఒక్కడైనా ఎప్పుడైనా ఆలోచించిండ్రా? మీరు తయారు చేసుకున్న ప్రతి వస్తువు భూమి మీద ఏదైతే తయారు చేసుకున్నారో అవన్నీ మీకు రోగాలు తెచ్చి పెడుతున్నాయి అని మీకు తెలుసా అని భగవంతుడు అడిగింది. అట్లెట్లా అయ్యా, అంత భూమి మీద మేము ఇంత చదువుకుంటున్నాము, ప్రొఫెసర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, అయ్యా మా దగ్గర చాలా తెలివి గల్లోళ్ళు ఉన్నారు, జ్ఞానమే లేదా అంటాను, ఇదేందయ్యా? దేవుడు అన్నాడట, అదంతా మూర్ఖపు జ్ఞానం. మీకు కలియుగముల కలి అనేటోడు ఒకడు ఉంటాడు, వాడు అందరి జ్ఞానం తీసేస్తాడు, అందరి జ్ఞానం తీసేసి వాని జ్ఞానం మీ లోపల పెట్టాడు. ఆ జ్ఞానంతోనే ఇవన్నీ మీరు తయారు చేసుకున్నాడు అని చెప్పిండట భగవంతుడు. అదేందయ్యా మాకు జర వివరించి చెప్పు. ఇవన్నీ మేము తయారు చేసుకునేది కలిగాడు తయారు చేసుడేంది, ఈ కలి అనేటోడు మా లోపలికి వచ్చి ఇవన్నీ తయారు చేయించుడేంది, కొంచెం వివరంగా చెప్పయ్యా, మా పరిస్థితి ఏంది అని అడిగింది. అప్పుడు భగవంతుడు అన్నాడు కదా, మీరు చదువుకునే చదువు, మీరు తెలివి అనుకునే తెలివి, మేము జ్ఞానులం అనుకునే జ్ఞానం ఏదైతుందో అదంతా కలిగాంది. ఎందుకంటే దేవుడు ఏదైనా తయారు చేస్తే ఏ హాని ఉండదు, ఎవరికి ఏ రోగం రాదు. అదే కలి చేస్తే అందరికీ రోగాలే వస్తాయి, అందరికీ జ్ఞానం పోయి తెలితొక్కతనం వచ్చి అందరు నాశనానికి పోతుంటారు. అయితే మరి ఎలా అయిపోతుంది? మరి అది ఎవరు నమ్మాలి, ఎట్లా చేయాలి? అసలు అవన్నీ చేసినందుకు మాకు జ్ఞానం లేదంటున్నావు కదయ్యా భగవంతుడా, మరి ఈ కలియుగములో ఇవన్నీ ఎవరు వదిలిపెడతారు, ఎట్లయితుంది? మరి మనుషులు ఎట్లా బతకాలి, ఎలా బతకాలి అని ఇక ఒక ప్రశ్న ఎంబడి ఒకటి ప్రశ్న ఎంబడి ఒకటి ఇక మొదలు పెట్టిండు అయ్యా. భగవంతుడు చూసి పెద్దగా నవ్వి, ఇప్పుడు భగవంతుడు ఇచ్చేటి అన్నీ ఏవైతున్నాయో మీరు తోసేసారు, వాటి మాకు అవసరమే లేదు, మా తెలివి బాగున్నది, మా దగ్గర టెక్నాలజీ ఉన్నది, మా దగ్గర చదువులు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు అంటే వాళ్ళందరూ వేస్ట్ కాళ్ళని చెప్తాడు భగవాన్. ఎందుకు వేస్ట్ కాళ్ళు అంటే, ఏదైతే కలికి భగవానుడు ఈ భూమి మీద చెప్పిండో అది ఎవరు చేస్తలేరు. వాడు ఎంత పెద్ద ప్రొఫెసర్ అయితే, ఎంత పెద్ద ఎడ్యుకేటెడ్ అయితే, ఎంత పెద్ద సైంటిస్ట్ అయితే, భూమి పాడు చేసే ప్రతి ఒక్కడు వాడు వ్యర్థుడే. అసలు వాని పుట్టుక కూడా వ్యర్థమే. ఎందుకంటే వాళ్ళ వలన మీ భూమండలంలో అనేకమైన అమాయక ప్రజలకు కూడా ఎన్నో రోగాలు వస్తున్నాయి. గంత రోగాలు వచ్చే కారకుడు ఎవరు? కలిగాడు. ఆ కలి మాట ఈ సైంటిస్టులు వింటారు, ఈ చదువుకున్నోడు వింటారు, వీళ్ళందరూ వింటుకుంటారు, చాలా గ్రేట్ అనుకుంటున్నారు. కాదు, భూమిని నాశనం చేయడానికే ఆ కలి మీకు జ్ఞానం నేర్పించిండని భగవంతుడు అన్నాడు. అయ్యో ఇంత దారుణం జరుగుతుందా అయ్యా, మరి ఎలా? మరి ఈయన అన్నాడట, మరి పేద గొప్ప అని ఎట్లా ఇచ్చినావు అయ్యా, మేము మనుషులం కదా, మమ్మల్ని ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ ఎందుకు ఇచ్చినావు అయ్యా
మరి మమ్మల్ని అందరినీ సమానంగా చూడాలి కదా నువ్వు అని భగవంతుని అడిగిండాడు. అరే నేను ఏది ఇచ్చినా సమానంగానే ఇస్తారా బాబు మీకు, కానీ మీరే తీసుకోలే. నేను ఇచ్చిన ఏంటి, నేను ఏదైతే సమానంగా ఇచ్చిన్నో అది అసలు మీకు అవసరమే లేకుండా పోయింది, ఇచ్చినవన్నీ పాడు చేస్తున్నారు మీరు అని భగవంతుడు అన్నాడు. అయ్యో మేం పాడు చేసుడేంది, మళ్ళీ ఆడికే వచ్చింది. మళ్ళా భగవంతుడు అన్నాడట, మీరు ఏదేదైతే తయారు చేసినరో, ఒకడు ఫ్రిడ్జ్ అంటాడు, ఒకడు టీవీ అంటాడు, ఒకడు ఫ్యాక్టరీ అంటాడు, ఒకడు కరెక్ట్ అంటాడు, ఒకడు కరెంట్ అంటాడు, ఒకడు మొబైల్ అంటాడు, ఒకడు పండ్లు తయారు చేస్తా అంటాడు. అరే అందులోకెళ్ళి ఎంత రేడియేషన్ వస్తుంది, ఎంత పొల్యూషన్ వస్తుంది, అసలు మీ మనుష్య జాతులకు జ్ఞానం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి, మీరే భూమి మీదకి పోయి ఆలోచించుకో అని చెప్పిండాడ. భూమి మీద ఉన్నోళ్ళంతా తెలివి తక్కువలే అని కలికి భగవానుడు చెప్పిండు. అయ్యో సరే కానీ మరి మాకైతే అన్ని సమానంగా ఇవ్వాలి కదా, నువ్వు సమానంగా ఇస్తా అన్నావు కదా, అవి ఏమిటి, ఆ సమానమైన ఏమి ఇచ్చినావు మాకు, మాకు చెప్పు చేరా, అయినా మేము ఎందుకు తెలుసుకోలేకపోయినాము అని అడిగిందట. అడిగితే కలికి భగవానుడు చెప్పిండట, ఈ కలియుగముల కలిగాడు మనుషులకు బుద్ధిమాంద్యం, స్వార్థం, రోగాలు, క్రూరత్వం తెప్పిస్తాడట. మీరందరు కలిగాని మాట వినబట్టికి మీరందరికీ రోగాలు, క్రూరము, స్వార్థము అన్నీ వస్తుంది. కానీ అసలైన భగవంతుని ఇచ్చిపెట్టి, భగవంతుని జ్ఞానం ఇచ్చిపెట్టి మీరు కలి దగ్గర పోతే మీకు ఏం దొరుకుతుంది, రోగాలు తప్పించి ఏముండవు మీ భూమి మీద అని చెప్పిండారు. అయితే భగవంతుడు ఏమి సమానంగా అందరికి ఇచ్చిండో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తా మళ్ళా.